ఎలా రాసా ఎగ్జామ్? నేను పేపర్ కష్టం ఉందా? అసలు ఇంత ఈజీగా ఉంటే నాకైతే చాలా డెడ్ ఈజీగా అనిపించింది. ½ టైం మిగిలిపోయింది. 4 Ohms అది. ఇప్పుడే సార్ని స్టాఫ్ రూమ్ లో అడిగేసి వచ్చాను. సార్ నాకు 4 Ohms వచ్చింది, సుకన్యమ్మ 3 Ohms అంటుంది, దీని ఆన్సర్ ఏంటి సార్ అని అడిగితే లేదమ్మా అది 4 Ohms అని. ఏమైంది? నేను చెప్తే ఏమనుకుంటారు సార్, ఏమట్లా అనుకోలేదు. ఈ సెకండ్ క్వశ్చన్ ఉంది కదా, దానికి సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలంట. సైడ్ హెడ్డింగ్స్ బ్లాక్ ఇంక్ తో ఎవరైతే అండర్లైన్ చేసి పెడతారో వాళ్ళకే ఫుల్ మార్క్స్ వేస్తారంట. లేకపోతే మొత్తం ఆన్సర్ మొత్తం కరెక్ట్ అయినా కానీ సార్ హాఫ్ మార్క్ కట్ చేస్తారంట. సైడ్ హెడ్డింగ్స్ విత్ బ్లాక్ ఇంక్. 3.59 దాని ఆన్సర్. అది ఫస్ట్దే కదా, 3.59. సార్ అన్నారు 3.6 రాసినా 3.5 రాసినా కూడా మార్క్స్ ఇవ్వరంట. 3.59 రాస్తేనే కంప్లీట్ గా వాళ్ళకి మార్క్స్ ఇస్తారని చెప్పారు. మర్చిపోయాను, యూనిట్స్ మెన్షన్ చేసావా? యూనిట్స్ పక్కా. యూనిట్స్ మెన్షన్ చేయకపోతే ఆన్సర్ కరెక్ట్ అయినా కానీ మార్క్స్ ఇవ్వరు. ఏం కాదులే, ఫీల్ అవ్వకు. అంటే ఆన్సర్ కరెక్ట్ కాకపోయినా ప్రాసెస్ చూసి కూడా కొంచెం మార్క్స్ ఇస్తారులే. కానీ నువ్వు చదవాల్సింది, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోనే ఇచ్చారు కదా. సరే మరి నేను వెళ్తాను. వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్కి 4th టైం రివిజన్ చేసుకోవాలి. యాక్చువల్గా 5 times అని ప్లాన్ చేసుకున్నాను. టైం సరిపోయిందో లేదు. బాయ్.